మీరు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారా? అంటే ఇక్కడ ఓవర్ థింక్ ఏమి తప్పు కాదు. కానీ దానివల్ల మీ మైండ్‌కి ప్రెషర్ పెరిగిపోతుంది. సో, దీన్ని ఎలా కామ్ చేసుకోవాలి? అసలు ఓవర్ థింక్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరికి ఎవరికైనా మెసేజ్ పెట్టారనుకోండి. ఆ మెసేజ్ నుంచి మీకు రిప్లై రాలేదు. అప్పుడు నార్మల్ మైండ్ ఏం చెప్తుంది? ఏదో బిజీగా ఉన్నారేమోలే అని చెప్తుంది. అదే ఓవర్ థింక్ మైండ్ ఏం చెప్తుంది? అయ్యో! నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఎందుకు నాకు రిప్లై ఇంకా ఇవ్వలేదు? అనేసి ఓవర్ థింక్ మైండ్ ఇంకా 100 స్టోరీస్ వేసేసుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఓవర్ థింక్ చేయడం వల్ల మైండ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అక్కడ ఓవర్ థింక్ అనేది ఏం తప్పు కాదు. కానీ మనం పాస్ట్‌లో ఏదన్నా హర్ట్ అయ్యి ఉంటే మైండ్ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఆ ఓవర్ థింక్‌ని తగ్గించడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే జర్నలింగ్. మీ ఓవర్ థింక్ మీ ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో అవి పేపర్ మీద పెట్టడం. థాట్స్ ఇన్సైడ్ మేక్ మోర్ నాయిస్. థాట్స్ ఆన్ పేపర్ గివ్స్ యూ క్లారిటీ. సో మీకు ఏదైనా ఆలోచనలు వస్తే ఓవర్ థింక్ తగ్గించుకోవాలంటే మీ మైండ్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే జర్నలింగ్ చేయండి. లేకపోతే ఏదైనా మ్యూజిక్ వినండి. దానివల్ల మీ మైండ్ కామ్ అయిపోతుంది. దిస్ ఈజ్ షర్మిలా నాగూరు, healing and manifestation coach. Stay tuned for more updates. Thank you.